దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని పిల్లలైన మీ అందరికీ మన రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో అందరికీ వందనాలండి. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు అయిన తండ్రి, మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు నాయన. నీ పిల్లలకు కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని బోధించడానికి నీ దాసుడుగా నాయన సిద్ధపడి నన్ను జ్ఞాపకం చేసుకునండి. నన్ను మరుగు చేసి మాట్లాడండి. జ్ఞానయుక్తమైన మాటలు విని అర్థం చేసుకుని భక్తి జీవితంలో లోపాన్ని సరిదిద్దుకుని నీకు మహిమకరంగా జీవించడానికి తగిన సిద్ధపాటు నిమ్మని రక్షకుడనే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుని ముందుకు వెళదాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచన భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రియులారా, ఈ మాటను ఈరోజు మనము పరిశీలిద్దాం. ఈ మాట మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికిన మాట. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే, బాప్తిస్మిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అని అంటున్నారు. అంటే యోహాను గారు ఎంత గొప్పవాడు? ఎంత గొప్పవాడైతే యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పారు. ఇది మనకు కావాలి. మనం ఇప్పుడు కూడా దేవుని ద్వారా గొప్పవాళ్ళం అనిపించుకునేటట్లు ఉండాలి తప్ప ఇహలోక ప్రజలను బట్టి కాదు. దేవుడు మెచ్చుకునే వాడే యోగ్యుడు, కానీ ప్రజల మెప్పు పొందేవాడు యోగ్యుడు కాడని లేఖనాలు చెబుతున్నాయి. కాబట్టి మనము దేవుని ద్వారా మెప్పు పొందాలంటే, దేవుని ద్వారా ఘనత పొందాలంటే, దేవుని ద్వారా ఇలాంటి వారు అని చెప్పి మనం కీర్తింపబడాలి అని అంటే ఏం చేయాలి? అసలు యోహాను గారు ఏం చేశాడు? ఆయన జీవిత విధానం ఏంటి? ఒకసారి మనం పరీక్షలు చేస్తే యోహాను గారు ప్రత్యేకమైన వ్యక్తి. జకర్యా ఎలిజబెతులకు వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడు. ఎలిజబెత్ వృద్ధాప్యంలో గర్భం ధరించినందువల్ల తను గర్భవతినని ఇతరులకు చూపించుకోవడానికి సిగ్గుపడింది. దేవాతి దేవుడు యోహాను గారిని వారికి ఇచ్చాడు, వారిని సంతోషపరిచాడు. యోహాను గారు యుక్తకాలం వచ్చింది, సేవా జీవితం ప్రారంభించారు. ఈయన సేవ ఎంత ప్రత్యేకమైనది అని అంటే నిజంగా ఇలాంటి సేవ ఎవరు చేసి ఉండరేమో. అందుకని యేసుక్రీస్తు వారు మాట అన్నారేమో. ఈయన సేవ లాంటిది. అసలు ఈయన సేవ ఎక్కడ చేశారు అన్ని విషయాలు మనం బైబిల్ని పరిశీలన చేస్తే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మొదటి 2 వచనాల భాగాల్లో ఇలాగని వ్రాయబడింది. ఆ దినముల యందు బాప్తిస్మిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రియులారా, మనం ఆలోచించినప్పుడు ఈయన ఎక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు, ఏమని ప్రకటిస్తూ ఉన్నాడు? ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన మాటలు. యోహాను గారు అసలు ఎక్కడ ప్రకటిస్తున్నాడు అని మనం గమనిస్తే యూదయ అరణ్యములో, అరణ్యము అనగా అడవి, అడవిలో ప్రకటన చేస్తున్నాడటండి.
ప్రియులరా, అసలు అడవుల్లో మనుషులు ఉంటారా? క్రూర జంతువులు ఉంటాయి. మరి అరణ్యములో ప్రకటన ఏమిటి? అసలు ఏంటి పరిస్థితి? బైబిల్ అంటుంది, యోదయ అరణ్యములో ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. ఒక అడవిలో, యోదయ యొక్క అరణ్యం అంటే అడవి, యోదయ ప్రాంతంలోని ఒక అడవిలో ఆయన ప్రకటిస్తున్నాడు. పోనీ అడవుల్లో ఏమైనా ఆకర్షణీయమైన మాటలు చెప్తున్నాడా? ఈరోజు చాలామంది అక్కడ సరైన వాక్యం లేదు, మా దగ్గర వాక్యం దొరుకుతుంది, అక్కడ సరిగా చేర్చుకోరు, మేమే చేర్చుకుంటాం, అక్కడ ప్రతి సమయంలో మిమ్మల్ని కొట్టినట్టు మాట్లాడతారు, ఇక్కడ మేము ప్రేమతో చేర్చుకుంటాం అని ఈరోజున అనేకమైన మాటలు చెప్పి అనేక మందిని ఆకర్షించుకుంటున్నారు చాలామంది. పోనీ ఈయన మనుషులకు అనుకూలంగా ఏమైనా ప్రకటన చేసాడా? అందువల్ల ఈయన ఆ అరణ్య ప్రాంతంలో ఉన్నాడా? చూడండి, చాలామంది వారికి తగిన విధానములు ఆ సేవకులు ఉన్నారని అంటే ఎక్కడున్నా వెళ్ళిపోతారు, ఏ ప్రాంతంలో ఉన్నా వెళ్ళిపోతారు, మనం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు ఈయన ఏమని చెప్తున్నాడు? లేఖనం ఏమని చెప్తుంది మనం గమనిస్తే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఈయన మాటేటట దేని గురించి చెప్తున్నారట? పరలోక రాజ్యం సమీపించింది, దగ్గర పడింది మీకు. అంతకుముందు పరలోక రాజ్యం అందరికీ దూరంగానే ఉంది, కానీ ఇప్పుడు పరలోక రాజ్యం సమీపించింది, దగ్గర అయ్యింది మీకు. కాబట్టి మారు మనసు పొందండి. అంటే పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే మార్పు చెందండి అని చెప్తున్నాడు ఈయన. అంటే మారు మనసు, పరలోక రాజ్యం. ఈ రోజున బోధనలో మనం మార్పు గురించి కనబడదు, అసలు పరలోక రాజ్యం అనేదే ఎక్కడ కనబడదు. అనేక రకాలుగా మనుషులకు ఏది కావాలో అదే, అంతే తప్ప ఇహలోకం ఎవరికి శాశ్వతము కాదు. పరలోక రాజ్యం మాత్రమే శాశ్వతమైనది కనుక ఆ పరలోక రాజ్యానికి మనం వెళ్ళడానికి సిద్ధపడాలి అనే బోధలు కొంచెం అరుదుగా కనబడుతూ ఉంటాయి. దేవుని యొద్దకు రండి, మీకు నిండైన దీవెనలు ఉన్నాయి, మీకు ఇలాగుంది అలాగుంది అని ఇహలోక సంబంధమైన ఆకర్షణలు చాలా చూస్తూ ఉంటాం. నిజమే, దేవుని దగ్గర శాంతి ఉంది, దేవుని దగ్గర సమాధానం ఉంది, దేవుని దగ్గర ఆశీర్వాదం ఉంది, దేవుని దగ్గర ఇహలోకంలో మనకు కావాల్సిన ఈవులన్నీ ఉన్నాయి. యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు, మీరు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికితే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపడుతున్నాడు. అంటే ఈ లోక సంపద, ఈ లోకంలో ఏదైతే మనకు కావాలో అది ప్రభునందు మనకు అనుగ్రహింపబడుతుంది అని మనకు చెప్పారు. కాబట్టి ప్రభువు ద్వారా మనం ఇహలోక ఈవులు పొందాలి అంటే ఆయన రాజ్యాన్ని వెతకమని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఇప్పుడు యోహాన్ గారు పరలోక రాజ్యం దగ్గర పడింది అంటే మీకు అతి సమీపంగా వచ్చేసింది. ఇప్పుడు ఇదివరకు దూరంగా ఉండేది, ఇప్పుడు దగ్గర అయింది. కాబట్టి ఆ పరలోక రాజ్యంలోనికి చేరాలంటే మారు మనసు పొందండి, ఇది ఆయన ప్రకటన. మరి ఈ ప్రకటనకే జనము ప్రియులరా మనం చూసినప్పుడు 5వ వచనంలో, ఆ సమయమున యెరూషలేము వారును యోదయ వారందరును, చూడండి ఏ ఏ ప్రాంతాలు, యెరూషలేము, యోదయ, దేవుని ప్రజలు ఉన్న ప్రాంతం అది. ఈ ప్రాంతపు ప్రజలు యోర్దాను నదీ ప్రాంతంలో వారందరూ, ఈ యోర్దాను నది ఆ ప్రాంతం వారందరూ కూడానట అతని యొద్దకు వచ్చి అని ఉంది ప్రియులారా. ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తున్నారట, చూసారా? ఆయన బోధ ఆకర్షణీయంగా ఏమీ లేదు, కానీ ఆత్మల రక్షణార్థమై బోధిస్తూ ఉన్నాడు ఆయన.
ఇప్పుడు ఆ యొక్క నదీ ప్రాంతముల వారందరూ కూడా, యెరూషలేము, యూదయ, ఆ నదీ ప్రాంతముల వారందరూ కూడా ప్రజలు ఈ అరణ్య ప్రాంతానికి వస్తున్నారట అండి. ఈ అరణ్య ప్రాంతానికి వచ్చి ఏమండి ఆయన బోధలు వింటున్నారు. మారు మనసు కొరకు బాప్తిసం కూడా పొందుతున్నారు. చూడండి, మనం చూస్తే ఆ రోజులలో తమ పాపములు ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. ఈ రోజుల్లో బాప్తిస్మము పురాతనము నుండి ఉన్న క్రైస్తవుల్లో ఆచారపూరితంగా ఉంటుంది. దాన్ని పెండ్లి బాప్తిస్మము అని అంటూ ఉంటాం. పెండ్లి సమయాలలో బాప్తిస్మం తీసుకునేవారు పూర్వము నుండి క్రైస్తవులుగా జీవిస్తున్న వారు అధికులుగా ఉంటారు. వీరు రక్షణార్థమైన బాప్తిస్మం అనేది వారికి తెలియదు. రక్షణార్థమైన బాప్తిస్మం పొందడానికి ఇష్టపడరు చాలామంది. ఇక్కడ యోహాను గారి ద్వారా వాళ్ళు బాప్తిస్మం పొందుతున్నారు. ఎలాగా? తమ పాపములు ఒప్పుకొనుచు. ఏమండి ఏంటట? వారి పాపాలు ఒప్పుకుంటున్నారండి. సాధారణంగా పాపం చేసిన వాడు నేను పాపం చేశానని ఒప్పుకోవడం అనేది సమాజంలో జరుగుతుందా? లేదండి. మరి సమాజంలో నేను పాపం చేశాను, నేను పాపిని అని ఒప్పుకునే పరిస్థితులు అసలు క్రైస్తవ సమాజంలో కనపడట్లా. నువ్వు తప్పు చేస్తున్నావు అని వాక్యం ద్వారా చూపిస్తే నేనే తప్పుడుదన్నా, నేనే తప్పు చేస్తున్నానా, ఇంకెవరు తప్పు చేయటం లేదా అని ఎదురాడేవాళ్ళు, అలా చెప్పిన వారిని నిందించేవారు, అవమానపరిచేవారు, అపహసించేవారే కనబడుతున్నారు. కానీ పాపాలు ఎవరు ఒప్పుకుంటున్నారు ఈ దినాల్లో? అతి తక్కువ మంది. లేరనడానికి లేదు, కానీ ఒప్పుకుంటున్నారు. కొంతమంది నిజరక్షకుడిని యేసు మాకు కావాలి అనుకునేవారు తప్పక ఒప్పుకుంటున్నారు. ఇక్కడ వచ్చిన వారందరూ చూడండి, అక్కడ చూసినప్పుడు తమ పాపాలు ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. ఇదండి ఆయన గొప్పతనం. ఏమండి, ఎందుకయ్యా బాప్తిస్మం ఇచ్చి యోహాను గారిని గొప్పవాడని యేసుక్రీస్తు పొగిడారు? అలా పొగడానికి కారణం ఏంటయ్యా అని మనం చూస్తే ఆయన చేసిన పని చాలా శ్రేష్టమైనదే. ఇహలోక ఆశలు పురుకొల్పడానికి ఆయన సిద్ధపడలా. పాప క్షమాపణ కొరకు పాపిని ఒప్పిస్తూ ఉన్నాడు. కాబట్టి వారు ఒప్పుకుంటూ బాప్తిస్మం పొందుతున్నారు. ప్రియులారా, చూసారా? ఒకటి అరణ్యములో ప్రకటన, రెండవది పరలోక రాజ్యం గురించి, మారు మనసు గురించి ప్రకటన. ప్రియులారా, అంత గొప్ప ఉన్నతమైన వ్యక్తి యోహాను గారు. ఎప్పుడైతే జనమందరూ వెళ్ళి బాప్తిస్మం పొందుతున్నారో వారితో పాటుగా మరికొందరు వెళ్ళారట. వారు ఎవరంటే 7వ వచనం, పరిసయ్యుల్లోను సద్దుకాయుల్లోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు నీకు బుద్ధి చెప్పిన వాడెవడు, మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి అని చెప్తున్నారు. కొంతమంది వచ్చారట, మాకు కూడా బాప్తిస్మం ఇవ్వండి అంటున్నారట. ఎవరు వాళ్ళు? పరిసయ్యులలోను సద్దుకాయులలోను అని ఉంది. మన యేసుక్రీస్తు వారి యొక్క సేవా జీవితంలో చూస్తే పరిసయ్యులు సద్దుకాయులు ప్రతి సమయంలో యేసుక్రీస్తు వారికి వ్యతిరేకులుగానే ఉన్నారు. అలాంటి వారిలో కొంతమంది వచ్చేట యేసుక్రీస్తు వారిని బాప్తిస్మం ఇమ్మని అడుగుతున్నారట అండి. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీరు సర్ప సంతానం అంటున్నారండి. ఎవరైనా సేవకులు తన దగ్గరకు వచ్చిన వాళ్ళు మీరు సరైన వాళ్ళు కాదు అంటే అంగీకరిస్తారండి?
ఇంత ప్రయాసపడి ఈయనేదో మంచోడు అనుకుని మేము వస్తే మమ్మల్ని సరైన వాళ్ళు కాదంటారని చెప్పి వెంటనే వాళ్ళు వ్యతిరేక భావన చూపించేస్తారండి. అవసరమైతే అక్కడి నుంచే ఆయన దూషించుకుంటూ వెళ్ళిపోతారండి. అవునా? నిజమే, ఈ రోజుల్లో చాలామంది అలాగే ఉంటారు. అయితే ఇక్కడ చూడండి, బాప్తిసం పొంది వచ్చిన వారిలో సర్ప సంతానం అని చెప్పి వారిని చెబుతూ, సరే ఇప్పటికైనా మారు మనసుకు తగిన ఫలాన్ని మీరు ఫలించండి అని అన్నారట అండి. అని ఇంకా హెచ్చరిక చేస్తున్నాడు. అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచొద్దు. మీరు ఒకవేళ మీరు దేవుని బిడ్డలమని చెప్పి, మేము అబ్రాహాము సంతానం అని చెప్పి మీరు తలంచుకుంటున్నారేమో, ఈ రాళ్ళ వలన దేవుడు పిల్లలను పుట్టించగలడు, జాగ్రత్త. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరునోచబడింది కనుక మంచి ఫలం ఫలించిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది అని హెచ్చరిస్తున్నాడు వారిని. వారిలో ఉన్న చెడుతనాన్ని సరిదిద్దడానికి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, ఎప్పుడైతే అంతటి విలువైన సేవ ఆయన చేశారో, మనుషులు మార్పు కొరకు సిద్ధపడ్డారో, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రాజీ పడకుండా ముందుకు వెళ్ళడానికి ఇష్టపడ్డారు, ఆయన సేవా జీవితం రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నచ్చింది. కాబట్టి స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చు గొప్పవాడు, బాప్తిసమిచ్చు యోహాను లాంటి గొప్పవాడు మరొకడు పుట్టలేదు అన్నారండి. అంతేకాదు, ఆయనలో ఉన్న మరొక గుణాన్ని మనం చూద్దామా? మనం చూస్తే 11వ వచనంలో, మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో బాప్తిసం ఇచ్చున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పులు మోయుటకనను నేను పాత్రుడను కాను అంటున్నాడు. యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ, ఆయన చెప్పులు మోయటానికైనా నేను పాత్రుడిని కాను. ఎంత తగ్గించుకుంటున్నారండి ఈరోజున చాలామంది. నేనే దేవుడిని అనే స్థితిలో ఉండిపోయారండి. నేను దేవుడిని. సేవకుడు ఎప్పుడు కూడా సేవకుడే, దేవుని ప్రతినిధి, దేవుని రాయవారి. ప్రియులారా, దేవుడుగా మనము దేవుడు పని చేస్తున్నారు కనుక దైవ ప్రేమతో వారిని ప్రేమించాలి తప్పక, మంచిది. కానీ కొంతమంది వాళ్ళు దేవుళ్ళుగా చూపించుకుంటున్నారు. నేను దేవుడిని. యోహాను గారు చూడండి ఏమంటున్నారు, నేను ఆయన చెప్పులు మోయడానికైనా పాత్రుడు కాదు, అర్హత లేకున్నా, ఆయన చెప్పులు మోసే అర్హత కూడా నాకు లేదంటున్నారు. యేసుక్రీస్తు వరము స్త్రీలు కనిన వారిలో అలాంటి వాళ్ళు లేడు అంటుంటే, ఈయనేమంటున్నారు, ఆయన చెప్పులు మోయటానికైనా నాకు అర్హత లేదు, నేను అలాంటి వాడిని, నా వెనకాల వస్తాడు ఆయన అని చెప్పి యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నారు. ప్రియులారా, ఈ రోజున బాప్తిస్మిచ్చు యోహాను లాంటి బోధ చేసేవాళ్ళు కావాలి లోకానికి. మారు మనసు గురించి ప్రకటించే వాళ్ళు కావాలి. పరలోక రాజ్యాన్ని గురించి చెప్పేవాళ్ళు కావాలి. పరలోక రాజ్యాన్ని గురించి చెబితే దాన్ని అర్థం చేసుకుంటే మనుషులలో పాప నైజం ఉండదు. ప్రియులారా, పాప నైజం పోవాలంటే పరలోక రాజ్యం యొక్క విధానాన్ని తెలియపరచాలి, దాని స్థితిగతులు తెలియపరచాలి, అందులోనికి వెళ్ళడానికి ఎలాంటి జీవితం గడపాలో తెలియపరచాలి. ఈ రోజున చాలామంది పాపం చేసిన పరలోక రాజ్యం వెళ్ళిపోతాం అనే ఉద్దేశంతో బ్రతుకుతున్నారు. ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యం చేరలేడు, కానీ తండ్రి చిత్త ప్రకారం చేయువాడని యేసుక్రీస్తు వారు చెప్పారు. మీ అందరికీ తెలుసు కదా మాట.
కాబట్టి ఆయన ఏ ప్రణాళిక అయితే చూపించాడు, ఏ పద్ధతినైతే చూపించాడు, ఏ విధానం అయితే చూపించాడు, మానవుడు ఏ రీతిగా బ్రతికితే తను పరలోక రాజ్యానికి వారసుడవుతాడో ఆయన తెలియపరిచారు ఈ గ్రంథంలో. కాబట్టి ఆ మాటలు మనం గమనించుకొని ఆయన రాజ్యానికి మనం సిద్ధపడాలి తప్ప ఇహలోకములో మనం ఎలాంటి స్థితికి వెళ్ళినా, ఎలాంటి ఉన్నతమైన స్థితిని అనుభవించినా ఒకవేళ పరలోక రాజ్యాన్ని కోల్పోతాం మేము. కాబట్టి ప్రియులారా, యోహాను గొప్పవాడు కావడానికి ఆయన ఎంతో సుదూరమైన ప్రాంతంలో అరణ్యంలో చేశాడు, సమాజంలో చేయాల. ఈ రోజున సమాజ మందిరాల్లో సమాజంలోనే సువార్త అందుతూ ఉంటుంది, కానీ అరణ్యంలో ఎవరు చెప్తారండి? అడవులకు వెళ్ళి ఎవరు చెప్తారండి? అడవులకు ఎవరు వెళ్తారండి? వెళ్ళరు. కానీ ఇన్నంత ప్రత్యేకత అరణ్యంలో చెబుతున్నాడు, మారు మనసు గురించి చెబుతున్నాడు, పరలోక రాజ్యాన్ని గురించి చెబుతున్నాడు. మరికొందరు సద్దుకాయులు పరిసయ్యుల్లో కొందరు వస్తే మీరు సర్ప సంతానం అంటున్నాడు ఆయన డైరెక్ట్గా. మీరు అపవాది పిల్లలంటికి మాట్లాడుతున్నారు. సరే, బాప్తిస్మం పొందడానికి వచ్చారు, ఇక మారు మనసుకు తగిన ఫలాన్ని మీరు ఫలించండి, లేకపోతే దేవుడు నరికేస్తాడు. చెట్టుని, ఫలించని చెట్టు నరికేసి అగ్నిలో వేసినట్లుగా మిమ్మల్ని కూడా చేయగలడు, జాగ్రత్త అని హెచ్చరిక చేస్తున్నాడు. తన్ను తాను తగ్గించుకుంటూ చెప్పులు మోయడానికి కూడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి చెప్పులు మోయడానికి కూడా నాకు అర్హత లేదు అని చెప్పాను అంటున్నాడు. అందుకని ఆయన గొప్పవాడు. కాబట్టి మనం కూడా గొప్పవాళ్ళు కావాలంటే దేవుని యొక్క విధానంలో ఏ వాక్యం చెప్పాలి, ఏది స్థిరమైనది అది ప్రజలకు చూపించి రక్షణార్థమైన వాక్యాన్ని ప్రకటించి అనేకులను పరలోక రాజ్య వారసులుగా తీర్చిదిద్దడానికి సిద్ధపరిచి మనం తగ్గించుకుని జీవించినప్పుడు ఖచ్చితంగా మనము కూడా యోహానులాగా గొప్పవాళ్ళుగా దేవుడు చెప్పే అవకాశాలు ఉన్నవి అనే విషయాన్ని ఇందు మూలముగా మీకు తెలియపరుస్తూ ప్రియులారా, సేవా విధానాన్ని గమనించండి. ఏది సరైనదో ఏది సరైనది కాదు, ఏది దేవుడు అంగీకరించేదో ఏది దేవుడు అంగీకరించినదో ప్రియులారా తెలుసుకొని మీ జీవితాల్లో అతి శ్రేష్ఠులుగా దేవుని సంతోషపరిచే వారుగా ఉండడానికి సిద్ధపడి ఉండాలని నా మట్టుకు నేను కోరుకుంటూ ఎంతటి మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటల్లో మీ అందరి వినికిడిలో భద్రము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడైన తండ్రి, వందనాలు ప్రభువా. నీ పిల్లలైన వీరికి నీ వాక్యాన్ని ప్రకటించాను. ఈరోజు బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి మీరు చెప్పిన మాట వారికి వివరించాను. ఎందుకు గొప్పవాడయ్యాడు, గొప్పవాడు అవడానికి కారణం ఏంటి, ఈ విషయాలు తెలియపరిచాను. విన్నారు. విన్న వారందరినీ కూడా నీ నామములో బలపరిచి వారందరూ కూడా పరలోక రాజ్యం నిమిత్తమై భక్తి విధానంలో ముందుకు సాగడానికి అవకాశాలు ఇమ్మని, ప్రతి విధమైన లోపాన్ని సరిదిద్దుకుంటూ ముందుకు సాగిపోయే ధన్యతనిమ్మని రక్షకుడని యేసు దయగలిగిన నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.